అల్పబుద్ధి. అనగనగా ఒక అడవిలో కొన్ని అడవి కుక్కలు ఉన్నాయి. ఆ అడవికి రాజు సింహం. అది చాలా గొప్ప ధైర్యం కలది. ఒక రోజున కుక్కలన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్ళాయి. వాటిలో ఒక కుక్క ముందుకు వచ్చి, ఓ సింహమా, నిన్ను ఈ రోజు నుండి ఈ అడవికి రాజుగా మేము అంగీకరించాం. నీవు మాకు ఎదురు చెప్తే నిన్ను మేమందరం కలిసి రక్కిపెట్టి చంపేస్తాం అని బెదిరించింది. ఆ మాటలకు సింహం ఆశ్చర్యపడింది. అప్పుడు సింహం, నన్ను చూస్తేనే పారిపోయే మీరు నాకెదురు నిలబడి మాట్లాడుతున్నారా? నేను గాని ఒక గర్జన చేస్తే భయపడి పారిపోతారు. అయినా మీలాంటి నీచులతో నాకెందుకులే అని అంది. అప్పుడు కుక్కలు, మమ్మల్ని చూసి బాగా భయపడుతున్నట్లున్నావు కదూ, భయపడు భయపడు అని అన్నాయి. సింహం కదలకుండా ఉండడం చూసి తమ మాటలకు సింహం నిజంగానే భయపడిందని అవి సంతోషించాయి. తరువాత అవి అన్నీ కలిసి ఒక చెట్టు కింద చేరాయి. వాటిలో నుంచి ఒక కుక్క ముందుకు వచ్చి, ఈ అడవికి మనందరం కలిసి ఒక సునకరాజును ఎన్నుకుందాం అని అంది. వెంటనే ఇంకొకటి లేచి, అవునవును అది నిజమే అని అంది. ఆ తరువాత వేరే కుక్క, సరే అయితే అందరూ కలిసి నన్ను రాజుగా ఎంచుకోండి అని అంది. వెంటనే వేరొకటి, ఏం నేను రాజును కాలేనా, కాబట్టి నన్నే రాజుగా ఎంచుకోండి అని అంది. అలా ఒకదానితో ఒకటి నేనంటే నేను రాజుని అని చెప్పుకుంటూ కీచులాడుకోవడం మొదలు పెట్టాయి. చివరకు ఆ కీచులాట కాస్త పెద్ద గొడవలా మారి ఒకదాన్నొకటి కరుచుకుంటూ గాయపరుచుకోవడం మొదలు పెట్టాయి. అలా కొంతసేపు ఈ యుద్ధం జరిగిన తరువాత అన్నీ గాయాలయ్యి ఎటు అటు పారిపోయాయి. ఈ గొడవనంతా సింహం దూరం నుంచి చూసి, ఈ కుక్కలు ఎంత అల్పబుద్ధి గలవి, వాటి పరిస్థితిని చూసి నవ్వుకొని వెంటనే వేటకై అడవిలోకి వెళ్ళింది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, అల్పబుద్ధి కలవారు ధీరులను ఏమీ చేయలేరు. డైనోసార్ పార్ట్ 8. పెద్ద డైనోసార్, పెద్ద పులి కోపంగా ఎదురు చూస్తున్నాయి. కొంతసేపటికి కట్టెలు కొట్టే చోటికి భీమేష్ చిన్న డైనోసార్ని తీసుకుని వచ్చాడు. మిత్రమా, నీ గుడ్డును ఎత్తుకుని పోయినవాడు వచ్చాడు. ఏమాత్రం ఆలస్యం చేయకు, వాడి అంతు చూడు అంటూ రెచ్చగొట్టింది పెద్ద పులి. దాంతో ఒక్కసారిగా అరుస్తూ భీమేష్ పై దాడి చేయడం ప్రారంభించింది పెద్ద డైనోసార్. డైనోసార్ కొట్టే దెబ్బలకు కాపాడమంటూ భయంతో గట్టిగా అరుస్తుంటాడు భీమేష్. తనను దూరంగా విసిరేస్తూ గాల్లోకి ఎగరేసి మరీ కొడుతుంటే చిన్న డైనోసార్ పడి నవ్వడం గమనించాడు అతను. అయ్యో